హాయ్ ఎవ్రీవన్, ట్రైన్ యువర్ బ్రెయిన్ అద్భుత జ్ఞాపక శక్తి అపూర్వ శిక్షణ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. నేను నమ్రత. ఇవాళ మనతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ప్రపంచంలోనే మ్యాక్సిమం గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్న ఏకైక భారతీయుడు, వరల్డ్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ప్రెసిడెంట్ మరియు లక్షలాది మందికి మెమరీ ట్రైనింగ్ ఇస్తున్న స్క్వాడ్రన్ లీడర్ జయసింహ గారు. హలో అండి. సో చాలా మంది అంటుంటారు మెమరీ అనేది పుట్టుకతో వస్తుంది అని. అంటే మనకి ఒక మంచి మమ్మీ మంచి డాడీ ఉన్నారు అంటే మన మెమరీ చాలా బాగుంటుంది అంటారు. ఇది నిజమేనా? అది నిజం కాదండి. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు అమ్మానాన్న చదువుకోలేదు, అయినప్పటికీ ఈ వెంట టు బికమ్ ఇండియాస్ #1 సైంటిస్ట్ కదా. అంటే బేసికల్గా 20% బ్రెయిన్ హెల్త్ డిపెండ్స్ ఆన్ మమ్మీ డాడీ, 80% మెమరీ ఏమంటే స్కిల్ అంటే సాధన. బై ప్రాక్టీస్ యూ లెర్న్. లైక్ ఒక మొబైల్ కొన్నాము, లేకపోతే ఒక కంప్యూటర్ కొన్నాము, ఒక 1 వీక్ డిఫికల్ట్ అవుతుంది, కానీ వన్స్ యూ ప్రాక్టీస్ యూ లెర్న్ టెక్నిక్ను. అలాగే బ్రెయిన్ కూడా ఒక గ్యాజెట్, హౌ డస్ ఇట్ ఫంక్షన్ తెలుసుకొని చేస్తే ప్రాక్టీస్ ఎనీ వన్ కెన్ ఇంప్రూవ్ దర్ మెమరీ. ఇప్పుడు నాతో ఉంది నిత్యసాయి చరిష్మా. ఈ పాప యంగెస్ట్ ఇండియన్ టు బికమ్ ద ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్ 2018. ఈ పాప ఇప్పుడు హౌ టు మెమరీస్ ప్లేయింగ్ కార్డ్స్ చూపిస్తుంది. ప్లేయింగ్ కార్డ్స్ అంటే మనకు 52 కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని స్పేడ్స్ అంటాం, అలాగే దీన్ని హార్ట్స్, దెన్ క్లబ్స్ అండ్ దెన్ వీ హవ్ గాట్ డైమండ్స్. ఇది సీక్వెన్స్లో ఉన్న సెట్, ఇది న్యూ సెట్. అండ్ దిస్ ఈస్ వన్ సెట్ విచ్ ఈస్ ఆల్రెడీ మిక్స్డ్ అప్. నేనేం చేస్తున్నాను, ఇవన్నీ ఇంకొకసారి షఫుల్ చేస్తాను. ఈ కార్డ్స్ అన్ని మీ ముందే షఫుల్ చేస్తాను, ఈ పాపకి ఇస్తాను. ఎంత టైంలో గుర్తుపెట్టుకుంటుంది ఈ కార్డ్స్ మనం చెక్ చేద్దాం సేమ్ సీక్వెన్స్లో. నా నిత్య యు ఆర్ రెడీనా? ఓకే, ఐఎమ్ కీపింగ్ దీస్ కార్డ్స్ రైట్ అండ్ దెన్ చెక్ ద టైమ్. ఇప్పుడు ఈ పాప ఈ ప్లేయింగ్ కార్డ్స్ అని మెమరైజ్ చేసింది. ఈ కార్డ్స్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఉన్న కార్డ్స్ ఈ పాపకి ఇస్తున్నాను. ఈ పాప ఈ కార్డ్స్ని ద వే షీ రిమెంబర్డ్ ఈ కార్డ్స్ లాగా అరేంజ్ చేస్తుంది. తర్వాత మనం చెక్ చేసుకుందాం వే షీ ఎబుల్ టు డూ ఇట్. పాప ఇప్పుడు ఆ కార్డ్స్ అన్ని అరేంజ్ చేసింది. ఇప్పుడు నేను ఒక కార్డ్ పెడతాను, తను ఒక కార్డు పెడుతుంది. 1 కార్డ్. లెట్ us see if we will be able to match the cards or not. 52 కార్డ్స్. నిత్య వెరీ వెల్ డన్. నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు టీవీ చూసే వాళ్ళకి, అలాగే నాకు కూడా క్వశ్చన్ ఉంది. ప్లేయింగ్ కార్డ్స్ గుర్తుపెట్టుకుని సరే, ఇప్పుడు విశ్వశాంతి స్కూల్ ఉయ్యూరులో యు ఆర్ స్టడింగ్ 9th క్లాస్ కదా, ఇది మెమరీ ఛాంపియన్షిప్కి ఉపయోగపడుతుంది. కరెక్ట్. చదువులో ఆర్ యూ ఏబుల్ టు యూజ్ దిస్ మెథడ్ ఇన్ యువర్ స్టడీస్? దీనివల్ల మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మైండ్ షార్ప్గా అవుతుంది, మైండ్ ఎలా గుర్తుపెట్టుకుంటుందో ఇవన్నీ తెలుస్తాయి. మా ఫ్రెండ్స్ 1 hour వరకు అది కూర్చొని రివైజ్ చేస్తూ చదువుతూ ఎగ్జామ్ ముందు చాలా టెన్షన్గా వెళ్తే, నేను దాన్ని జస్ట్ 15 minutesలో గుర్తుపెట్టుకొని ఈ టెక్నిక్స్ ద్వారా గుర్తుపెట్టుకొని రిలాక్స్గా అయ్యి కొద్దిసేపు జాలీగా ఎంజాయ్ చేసి అన్నీ ఒకసారి రివైజ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్తాను. ఇప్పుడు నాతో ఉన్నాడు పంకజ్ హృదయ్ పార్దు. నా రూబిక్స్ క్యూబ్ మీ అందరికీ చూసుంటారు. దీంట్లో 6 different కలర్స్ ఉంటుంది. నా హౌ యూ విల్ రిమెంబర్ బై యూజింగ్ మెమరీ టెక్నిక్ చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఐఎమ్ గోయింగ్ టు షఫుల్ దిస్ ఎంటైర్ రూబిక్స్ క్యూబ్. ఓకే పార్దు, ఇలా చేశాను అనుకో, కెన్ యూ సాల్వ్ ద రూబిక్స్ క్యూబ్ నౌ యూజింగ్ మెమరీ టెక్నిక్ నౌ? yes sir. ఓకే పార్దు, యూ సాల్వ్ ద రూబిక్స్ క్యూబ్ కదా, ఎలా చేస్తున్నావు దీన్ని? ఫార్ములాస్ ఉంటాయి కదా సార్, దాన్ని స్టోరీ లాగా చేసుకొని గుర్తుపెట్టుకున్నాం. అంటే దీనికి ఒక అల్గోరిథం ఉంటుంది, దాన్ని ఉపయోగించి గుర్తుపెట్టుకుంటున్నాడు. ఇది దాన్ని మెమరైజ్ చేశాడు బై యూజింగ్ అవర్ మెమరీ టెక్నిక్స్ నౌ. ఆటమిక్ నెంబర్ అడిగితే కెన్ యూ టెల్ మీ ఆటమిక్ ఎలిమెంట్ అండ్ వెయిట్ చెప్పగలుగుతావా? ఓకే, ఆటమిక్ ఎలిమెంట్ నెంబర్ 33. 33 arsenic As 74.922. కరెక్ట్. ఆటమిక్ ఎలిమెంట్ నెంబర్ 82. 82 lead Pb 207.2. ఇప్పుడు ఆటమిక్ ఎలిమెంట్ అడుగుతాను, కెన్ యూ టెల్ మీ ఆటమిక్ నెంబర్ అండ్ వెయిట్? ఇప్పుడు పొటాషియం 19 potassium Yes. P 39.098. కరెక్ట్. ఓకే, యురేనియం 92 uranium U
238.03. ఎస్. అయోడిన్. 53. Iodine I 126.90. రైట్. ఇప్పుడు ఆటమిక్ వెయిట్ అడుగుతాను. కెన్ యూ టెల్ మీ ఎలిమెంట్ Yes. అండ్ ఆటమిక్ నెంబర్? Yes, sir. 51.996. 24. Chromium. ఎస్. 158.93. 65. Terbium. ఎస్. 114.82. 49. Indium. ఓకే. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటావు నిత్య? నేను మీ దగ్గర ట్రైనింగ్లో నేర్చుకున్న మెథడ్స్ బట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాను. ఇది నాకు కెమిస్ట్రీలో చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ టాపిక్ జరుగుతుంది కాబట్టి అవన్నీ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చాలా ఈజీగా అవుతున్నాయి. కెమిస్ట్రీలో నాకు చాలా బాగా మార్క్స్ ఈజీగా అండి. మీరు కూడా మీ పిల్లలు కూడా ఒక 1 అవర్ లోపల 118 ఎలిమెంట్స్ ఆటమిక్ నెంబర్ ఎలిమెంట్ 8 గుర్తుపెట్టుకోవచ్చు. నార్మల్గా ఐఐటీకి వెళ్తున్నారా, లేకపోతే ఈవెన్ ఎంఎస్సీ కెమిస్ట్రీనా, లేకపోతే పిహెచ్డీనా, యూఆర్ లెక్చరరా, చాలా కష్టం వితౌట్ నోయింగ్ టెక్నిక్ తెలిస్తే చాలా ఈజీ గుర్తుపెట్టుకుంటారు. నిత్య ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. ఏంటంటే నాట్ ఓన్లీ మెమరీ స్పోర్ట్స్, దీన్ని టెక్స్ట్ బుక్లో ఇలా అప్లై చేయాలి. సూపర్ టెక్నిక్ నిత్య, వెరీ వెల్ డన్, గుడ్, కీప్ ఇట్ అప్. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సీ, టెట్ ఎగ్జామ్, ఐఎస్ ఎగ్జామ్, దేంట్లో వస్తుందంటే హిస్టారికల్ ఇయర్స్ అండి. అంటే పల్లవులు, చోళులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్య రాజులు, లేకపోతే అశోకుడు కళింగోద్యమం ఎప్పుడు చేశాడు, హిరోషిమా నాగసాకిపై అణుబాంబు దాడి ఎప్పుడు జరిగింది, లేకపోతే షాజహాన్ తాజ్మహల్ ఎప్పుడు కట్టాడు, అవి మనకు గుర్తుంటే మనకు హాఫ్ ఆఫ్ ది హిస్టరీ బికమ్స్ సో ఈజీ. అంటే మా మెమరీ మెథడ్ ద్వారా ఎలా ఈజీ అవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. నా దగ్గర ఉన్నాడు ఒక అవినాష్ సాయి గోగినేని, ఆక్రిడ్ స్కూల్లో చదువుతున్నాడు. ఈ చిన్న బాబుకి ఐ విల్ షో యూ సమ్ హిస్టారికల్ ఇయర్స్. గుర్తుపెట్టుకుంటావా? ఓకే, లెట్స్ సీ నౌ, లుక్ అట్ దిస్. ఓకే, ఐ యామ్ గోయింగ్ టు షో యూ 25 ఇయర్స్. ఓకే, ఇప్పుడు ఐ విల్ ఆస్క్ యూ ఒక ఈవెంట్ పేరు చెప్తాను. యూ మస్ట్ టెల్ మీ ద ఇయర్. ఇఫ్ ఐ టెల్ ద ఇయర్, యూ షుడ్ టెల్ ద ఈవెంట్. ఓకే. సైమన్ కమిషన్ 1928. కరెక్ట్. ఇంట్రడక్షన్ ఆఫ్ ఐఫోన్ 2007. క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఫస్ట్ మ్యాన్ ఇన్ స్పేస్ 1961. కరెక్ట్. ఇఫ్ ఐ ఆస్క్ యూ ద అదర్ వే, రైట్, 1933 ఏమైంది? Adolf Hitler became the German Chancellor. కరెక్ట్ ఆన్సర్. 1930 In 1930, there was a Dandi March. Yes. C.V. Raman was awarded the Nobel Prize. Yes. And also there was a first roundtable conference. కరెక్ట్ ఆన్సర్. 1950 1950 was when the Korean War happened. ఓకే. 2004 2004, Facebook was invented. ఇప్పుడు నా దగ్గర ఉంది అనన్య. ఈ పాప బీజీఎస్ వర్క్ స్కూల్, చిక్బల్లాపూర్, బెంగళూరు. యు నో వాట్, ప్రపంచం మొత్తం పైన యంగెస్ట్ హ్యూమన్ బీయింగ్, అంటే అందరికన్నా చిన్నది, ఇంటర్నేషనల్ మెమరీ మాస్టర్ టైటిల్ గెలిచింది అనమాట. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ హాంకాంగ్ మెమరీ ఛాంపియన్షిప్లో. అయితే ఈ పాప ఏదైనా ఈజీ గుర్తుపెట్టుకోగలదు. ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే నెంబర్స్ అలా గుర్తుపెట్టుకోవడం మీకు పాపతో డెమాన్స్ట్రేట్ చేపిస్తాను. ఇప్పుడు మనకి ఏ ఎగ్జామ్కి వెళ్ళానా దాంట్లో ఏంటంటే నెంబర్లు గుర్తుపెట్టుకోవడం ఎలాగా, లేకపోతే మనకు ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, కార్ నెంబర్ కానీ, మన పాస్పోర్ట్ నెంబర్ కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అండ్ పిల్లలకు హ్యూమన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలి. చాలా కష్టం, ఎందుకంటే మన హ్యూమన్ బాడీ బ్రెయిన్కి ఏంటంటే బొమ్మల భాష తెలుస్తుంది. ఇలాగా నా అనన్య కొన్ని నెంబర్ చూపిస్తాను, చూడండి ఇక్కడ నెంబర్లు. నా ఐ విల్ షో యూ ఓన్లీ జస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. యూ షుడ్ లుక్ అట్ ద నెంబర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ టైం పాపకు చూపిస్తాను నెంబర్లు, చూడు, లుక్ అట్ నెంబర్. ఇవన్నీ నెంబర్ నాకు మళ్ళీ చెప్పగలుగుతావా? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు హోల్డ్ దిస్ పేపర్. అనన్య, ఫ్రమ్ స్టార్టింగ్ టెల్ ద నెంబర్స్. 48. Yes. 36. Yes. 49. Yes. 32. Yes. 36. Yes. 31. Yes. 35. Yes. Well done, Ananya. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 rows. And each row how many numbers are there? 2, 4, 6, 8, 10. 20 into 10 rows. Total 200 numbers గుర్తుపెట్టుకున్నావా? నా క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు స్కూల్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీ అంటే అకాడమిక్ పెర్ఫార్మెన్స్? ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే అనన్య ఇంటర్నేషనల్ మెమరీ మాస్టర్ అయింది, పర్లేదు, కానీ చదువులో ఈషీ స్కూల్ ఫస్ట్, అది మెయిన్ కావాలి. మా స్కూల్ వాళ్ళందరూ ఒక్క ఇయర్ చదివారు, కానీ నేను ఒక మంత్ చదివేసే స్కూల్లో టాపర్ ఉన్నాను. సో ఈజీగా ఈ మెమరీ టెక్నిక్స్ తెలిస్తే ఈజీగా చేయవచ్చు. అంటే అనన్య ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఐ వాంట్ టు గో టు విజయవాడ, నడిచి వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు,
బైక్ పైన వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, రిక్షాలో వెళ్ళొచ్చు కదండి. ఎలా వెళ్తే ఈజీ ఉంటుందండి? కార్లో వెళ్తే ఈజీ. కార్ కంటే హెలికాప్టర్ చాలా ఈజీ కదా. అలాగే మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి మనం 8th ఫ్లోర్కి వెళ్ళాలి, నడిచేట్లో వెళ్ళొచ్చు, మెట్లు ఎక్కొచ్చు, లేదంటే లిఫ్ట్లో పోవచ్చు. లిఫ్ట్ ఈజీ కదా. నేను ఏమంటున్నానంటే మనకు ప్రతి దాంట్లో రెవల్యూషన్ అయిపోయింది. చదువుకోవడంలో ఒక్క చదువుకోవడం గుర్తుపెట్టడం తప్పించిపోయింది. అన్నింటిలో రెవల్యూషన్ అంటే ఏంటి? మన జీవితంలో ఎంతో టెక్నాలజికల్ రెవల్యూషన్ అయిపోయింది. కానీ చదవడం ఏమంటే పిల్లలు చదువుకోవాలంటే ఒత్తిడి, ఎక్కువ గంటలు, స్ట్రెస్, ఎగ్జామ్ అంటే భయం. ఈ మెమరీ టెక్నిక్స్ తోటి ఏంటంటే హ్యాపీగా ఆడుతూ పాడుతూ అంటే క్రికెట్ ఎలా మనం చూస్తామో, టీవీ ఎలా మనం చూస్తామో, లేకపోతే మనం మొబైల్తో ఎలా ఆడుకుంటామో, లేకపోతే అలాగా మన పుస్తకాలతో కూడా ఆడుకోవాలంటే నా యూ షుడ్ నో ద మెమరీ టెక్నిక్స్. అది అనే ఎగ్జాంపుల్ అండి. అంటే 2 monthsలో ఈ పాపని ఎక్కడో చిక్బల్లాపూర్లో బీజీఎస్ వరల్డ్ స్కూల్లో పాపని స్పాట్ చేసి షీ హెస్ బికమ్ ఇంటర్నేషనల్ మెమరీ మాస్టర్. ఓకే, యంగెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద హోల్ ప్లానెట్. ఇండియన్ కదండి, మొత్తం ప్రపంచం పైన. ఇది ఈ బేబీ అండి అనన్య. Keep it up. I wish you great success in life. Open Minds Birla School, one of the topmost school in Hyderabad లో 8th class అవుతున్నాడు. నీర్ ఓకే, నేను కొన్ని కంట్రీస్ అండ్ కరెన్సీస్ని నేర్పించాను కదా. అంటే కంట్రీ క్యాపిటల్ కానీ, కంట్రీ కరెన్సీ కానీ, కంట్రీ పార్లమెంట్ కానీ, కంట్రీ కానీ, విచ్ లాంగ్వేజ్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యూనో వాట్ కంట్రీ ఉంది, కరెన్సీ ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆఫ్ఘనీ ఉంది, ఆర్మేనియా ఉంది, ఆర్మేనియా డ్రమ్ అని ఇలాగా అన్ని కంట్రీస్ అండ్ కరెన్సీ నేర్పించాను. ఇప్పుడు కొన్ని ర్యాండమ్ అడుగుతాను నిన్ను నియోద్. విల్ యు బి ఏబుల్ టు టెల్ మీ సమ్ countries and currencies? Okay, now I'm going to ask you the currency, you must tell me the country. Okay, now you are Chinese. Okay, Bath, Thailand, correct answer. Real, Brazil, correct. Yen, Japan. Okay, ఇప్పుడు I'll ask you one country, you must tell the currency. Last year మనం హాంకాంగ్ వెళ్ళాం కదా మెమరీ ఛాంపియన్షిప్ కి. హాంకాంగ్ లో వాట్ కరెన్సీ డి వి యూస్? Hong Kong dollars. చైనాలో ఏ కరెన్సీ వి యూస్? Chinese yuan. ఇండియాలో ఏ కరెన్సీ? Rupees. అండ్ పాకిస్తాన్లో? Pakistani rupees. పాకిస్తాన్ రూపీస్. ఓకే, నౌ రష్యాలో వాట్ యు యూస్? Russian ruble. ఓకే, అండ్ నీకు ఈ మెమరీ ప్రోగ్రామ్ లో ఎలా ఇంట్రెస్ట్ అయింది, అసలు ఎలా నీకు యూస్ఫుల్ గా అయింది ఈ ప్రోగ్రామ్ చెప్పండి. సో ఇప్పుడు బేసిక్లీ మై బ్రదర్ వాడు టెన్నిస్ టోర్నమెంట్స్కి వెళ్తూ ఉంటాడు. సో వాడు ఫిజికల్ స్పోర్ట్స్ చేస్తే నేను మెంటల్ స్పోర్ట్స్లో ఏదో ఒక కాంట్రిబ్యూషన్ తీసుకుందాం అన్నాను. సో మై మామ్ అట్ జేసమ్మా సార్ అండ్ ఐ వెంట్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దేర్ ఐ లెర్న్ కంట్రీస్ క్యాపిటల్స్. ఇప్పుడు దానివల్ల నాకు కెమిస్ట్రీ, ఫిజిక్స్లో అయినా పై వాల్యూ అయినా ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా ఉంది. వీళ్ళ డాడీ వచ్చి ఇన్ఫోసిస్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ అండ్ టాప్ మోస్ట్ పర్సన్ హైదరాబాద్లో. అండ్ తన లోపల వెన్ ఈస్ డూయింగ్ లాజికల్ ప్రోగ్రామింగ్ కూడా ఈజ్ ఏబుల్ టు హెల్ప్. మన బ్రెయిన్ భాష బొమ్మల భాష. అలాగే నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, దాని భాష ఏమంటే బైనరీ నెంబర్స్. ఈ బైనరీ నెంబర్స్ అంటే ఇలా ఉంటుంది. బైనరీ నెంబర్స్ అంటే 1001 1001. ఇప్పుడు నా దగ్గర భరత్ ఉన్నాడు. దిస్ యంగ్ మ్యాన్ హస్ డన్ హిస్ ఇంజనీరింగ్ ఫ్రమ్ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు now he is going to either US or UK or he might go to Canada to do his MBA. అయితే ఈ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చో కొన్ని చూపిస్తాను. భరత్ ఐఎమ్ గోయింగ్ టు షో సమ్ నెంబర్స్. ఓకే, ఈ నెంబర్స్ చూపిస్తాను. ఓన్లీ 010. ఐ గివ్ యూ ఓకే నౌ 30 seconds ఆఫ్ టైం. ఇవన్నీ చూడు ఒకసారి, చూసి షూట్ పెద్ద నెంబర్స్. ఓకే, ఇక్కడ 10 నెంబర్స్. ఓకే, start. 011 000 Yes. 100 010 Yes. 111 Yes. 010 Yes. 010 Yes. 011 Yes. 010 110 Yes. 010 100 Yes. 110 010 Yes. 000 001 Yes. 011 011 Yes. 011 110. ఓకే, వెల్ డన్ భరత్. నా ఇది కనుక తెలిస్తే మనకి యాక్చువల్లీ యూ కెన్ యాక్చువల్లీ డికోడ్ ఎనీథింగ్ నా భరత్. ఐ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్. అసలు ఈ మెమరీ ట్రైనింగ్ పైన నీకు ఎలా ఇంట్రెస్ట్ పుట్టింది అండ్ వై డిడ్ యూ లెర్న్ అండ్ వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ యూ డెరైవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్? 2011లో సర్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. అక్కడ నేను ఈ మెమరీ టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాను. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండే. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్రెయిన్ 2 రకాలు. మనం అనుకునే విధంగా చెడ్డ బ్రెయిన్, మంచి బ్రెయిన్ అనేది ఉండదు. ఐదర్ ఇట్ ఈస్ ట్రైన్డ్ బ్రెయిన్ అండ్ అన్ట్రైన్డ్ బ్రెయిన్. నేను లాస్ట్ 7 months నుండి సార్తోనే ఉన్నాను.
సో ఐ హావ్ బీన్ ట్రైనింగ్ పీపుల్. ఇప్పటి వరకు ఫస్ట్ నేను నేర్చుకొని తర్వాత నౌ ఐఎమ్ ఏబుల్ టు ట్రైన్ పీపుల్. ఐ హావ్ ట్రైన్ మోర్ దెన్ 1500 స్టూడెంట్స్ యాజ్ ఆఫ్ నౌ. ఈ మెమరీ టెక్నిక్స్ వాడి ఐ హావ్ గివెన్ మై GRE ఎగ్జామినేషన్ వేర్ 1000 మీనింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఐ మెమరైజ్డ్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ స్కోర్డ్ 310 out of 340 అనమాట. సో ఇప్పుడు నేను ఒక 1-2 monthsలో US అన్నా, UK అన్నా, న్యూజిలాండ్ అన్నా, ఆస్ట్రేలియా అన్నా వెళ్ళిపోతాను. అంతవరకు నేను ఈ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీతో పాటు ఉంటాను. మీతో ఇంటరాక్ట్ అవ్వాలని ఆశపడుతున్నాను. మనం ఏ ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు గుర్తుకుండదు. అది కాకుండా ఇప్పుడు ఒక 4 పేజీల స్పీచ్ ఇవ్వాలి, పేపర్ లేకుండా ఎలా ఇవ్వచ్చు, లేకపోతే ఒక పేరాగ్రాఫ్ ఒక కీ పాయింట్ ఉంది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అన్నది ఒక చిన్న డెమోన్స్ట్రేషన్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు రోహిత్ పాలడుగు, 7th class గ్యాంజెస్ వ్యాలీ స్కూల్ హైదరాబాద్లో. రోహిత్, వెల్కమ్ టు ద షో. ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చూపిస్తాను. ఒక 50 words ర్యాండమ్గా రాసి పెట్టాను. ఐ వాంట్ యు టు సీ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎంత క్విక్గా చేస్తావు అంత క్విక్గా. రెడీనా? ఓకే, రెడీ, గో. ఇప్పుడు రోహిత్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ పేపర్. యూ టెల్ మీ ఆల్ ద వర్డ్స్ 1 to 50. Okay. Mother, lamb, Yes. goat, Yes. fire, Yes. staples, Yes. gold, Yes. coin, Yes. powder, Yes. egg, Yes. mix, Yes. bowl, Yes. stripes, Yes. white, Yes. petals, Yes. scissor, Yes. tube, Yes. mouth, Yes. white, Yes. film, Yes. color, water, coat, Yes. fork, Yes. liver, eyes, bag, Yes. album, Yes. dice, Yes. round, Yes. ball, Yes. anti, ant, heart, Yes. fail, rifle, doctor, shoot, rib, Yes. surgery, Yes. and success. Yes. Then cloud, Yes. star, love, beautiful, black, roses, smell, Yes. hair, sweet, things. Well done, Rohit. సార్ పొద్దున్నుండి మమ్మల్ని బర్డ్స్ అని, నంబర్స్ అని, బైనరీ నంబర్స్ అని, హిస్టారికల్ డేట్స్ అని అన్నీ గుర్తుపెట్టుకోమని చెప్పారు. ఇప్పుడు నేను మిమ్మల్ని టెస్ట్ చేయడానికి వచ్చాను. నేను విన్నంత ప్రకారం మీకు 21+ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. అందులో ఒకటి చూశాను, అది 152 కలర్స్ ఎట్ ఏ టైం గుర్తుపెట్టుకున్నారని. నేను ఇప్పుడు మీకు కొన్ని కలర్స్ ఇస్తాను, ఒక 50 కలర్స్ ఇస్తాను. అది మీరు గుర్తుపెట్టుకొని చూపించగలుగుతారా? మా We'll try. So all the colors are there in the list, right? Yes. Okay, now I'll try and tell all the colors. Now just check if I can do all the colors in the same order now. Okay? Ready now? Right. Red, yellow, కరెక్ట్. green, ఎస్, black, ఎస్, pink, ఎస్, white, ఎస్, red, ఎస్, white, ఎస్, blue. Now green. ఎస్, Okay. After that, pink. ఎస్, Then the next one is blue, ఎస్, red, ఎస్, white, ఎస్, green, ఎస్, red, ఎస్, pink, ఎస్, yellow, ఎస్, black, ఎస్, blue, ఎస్, white, ఎస్, green, ఎస్, white, ఎస్, blue, ఎస్, pink, ఎస్, red, not red. Okay, now that's white. Yes. Okay, after white, the next one is okay, yellow, ఎస్, and then blue, ఎస్, white, ఎస్, red, ఎస్, black. ఎస్, After that, the next one is white, ఎస్, green, ఎస్, red, ఎస్, white, ఎస్, blue, ఎస్, pink, ఎస్, red, ఎస్, blue, ఎస్, red, ఎస్, white, ఎస్, and then the next one is pink, ఎస్, blue, ఎస్, green, ఎస్, black, ఎస్, red, ఎస్, blue, ఎస్, black, ఎస్, black, ఎస్, yellow, and the last one is green. Yes. All colors are coming. All are coming. Now, how they are able to how I am able to remember? I am actually converting these colors into some big words, some images. I am memorizing. సో ఇది నేర్చుకుంటే మన కెమిస్ట్రీ చాలా ఈజీగా అవుతుంది. ఎలా మీకు సమ్మర్ వర్షాలు నేర్పిస్తాను, హౌ యూ కెన్ రిమెంబర్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, సో జయసింహ గారు, ఇప్పుడే మీరు డెమాన్స్ట్రేషన్ చేశారు, పిల్లలేమో కార్డ్స్ డెమాన్స్ట్రేట్ చేశారు, కలర్స్ గుర్తుపెట్టుకున్నారు, నంబర్స్ గుర్తుపెట్టుకున్నారు, కానీ ఇవన్నీ ఎగ్జామ్లో రావు కదా, ఇది మనకి ఎలా ఉపయోగం? వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనం కార్
డ్రైవింగ్ నేర్చుకోవాలా, స్కూల్కి వెళ్తే మనకి డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే దే విల్ టీచ్ బ్రేక్, క్లచ్, యాక్సిలరేటర్. అది నేర్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వైజాగ్కి వెళ్ళాలా, లేకపోతే విజయవాడకి వెళ్ళాలా, కాకినాడకి వెళ్ళాలా, రాజమండ్రికి వెళ్ళాలా, బాబునగర్కి వెళ్ళాలా, దారి వేరు ఉంటుంది, కానీ డ్రైవింగ్ సేమ్ ఉంటుందా ఉండదా? అలాగా మన అందరి బ్రెయిన్ పనిచేసే విధానం సేమ్ ఉంటుంది. ఒక అబ్బాయి 7th క్లాస్, ఒక పాప 10th చదువుతుంది, ఒక అబ్బాయి ఐఐటికి వెళ్ళాలనుకుంటాడు, ఒకతనం ఐఏఎస్ కొట్టాలనుకుంటాడు. సో మన దారులు వేరు ఉంటుంది, కానీ బ్రెయిన్ పనిచేసే విధానం అదే ఉంటుంది కదా. ఇదంతా ఎందుకు చేశారంటే మన బ్రెయిన్ ఏదన్నా గుర్తుపెట్టుకోగల చూపించడం చేశాను. ఇది నేర్చుకుంటే మన పిల్లలు ఏ ఎగ్జామ్కైనా, ఏ సబ్జెక్ట్ అయినా, ఏ టాపిక్ అయినా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ సూపర్గా పెరుగుతాయి అన్నమాట. మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఆల్వేస్ వీ హ్యాడ్ ఏ హాంట్, ఎలా దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఇవన్నీ మెమరైజ్ చేసుకోవాలి అని వీ యూస్ టు బ్రౌజ్ లాట్ ఆఫ్ బుక్స్ వితౌట్ మచ్ సొల్యూషన్. సో మేము ఇన్స్టిట్యూట్ చూసినప్పుడు సార్ ఒక మెడల్స్ అండ్ దెన్ హిస్ గ్రేట్ గిన్నిస్ బుక్ రికార్డ్స్ అండ్ ఆల్ వెన్ వీ వెంట్ త్రూ, సో వీ ఫెల్ లైక్ యా దిస్ ద రైట్ ప్లేస్. ప్రతి ఒక్కరు చదవండి అని చెప్తారు, కాన్సన్ట్రేట్ చేయని అని చెప్తారు, కానీ ఎలా చేయాలో టీచర్లు చెప్పరు, పేరెంట్స్ చెప్పరు. పిల్లలకి స్ట్రెస్ బిల్డ్ అవ్వడానికి ఇదే ప్రధానమైన కారణం. ఐ థింక్ జయసింహ మైండ్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు సర్, because he is bringing out such a techniques which will make children learn these techniques and memorize these techniques, and they can write the exams very easily without any stress. I think this is a stress buster program. It's not a option, it's not a choice, it's a mandatory for every student who is aspiring for higher studies. టెక్నిక్స్ వల్ల తనకి చాలా ఉపయోగపడింది. అంత స్ట్రెస్ఫుల్ అవ్వడు చదువు కూడా. హీ విల్ ప్లాన్, మొత్తం ప్లాన్ చేసుకుని ఇది 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 ఇలా అని చదివేసుకుంటాడు. సో ఏమి స్ట్రెస్ అవ్వడు, ఆడుతూ ఉంటాడు. హీ ప్లేస్ బాస్కెట్బాల్, హీ డస్ మెమరీ. సో ఇట్స్ ఎవ్రీథింగ్. హోంవర్క్స్ కూడా చాలా లైట్గా తీసుకుని ఒక్కొక్కసారి కార్లో వెళ్ళేటప్పుడు లేకపోతే స్కూల్లో ఉన్నప్పుడే అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొస్తాడు. సో నేను ఏం చెప్తున్నానంటే ఎవ్రీబడి షుడ్ ట్రై దిస్ మెమరీ టెక్నిక్స్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తారో వాళ్ళు ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ పొందుతారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, 2014 మేలో డిఎస్సి పడింది. అందులో ఒక క్వశ్చన్ వచ్చింది, 1947 ఆగస్ట్ 15 ఏ వారం అని. అయితే నాకు అప్పుడు ఆన్సర్ తెలియదు, నేను రాంగ్ పెట్టాను. నా స్కోర్ 136, 137 ఈజ్ ద లాస్ట్. సో 1 మార్క్లో నేను ఒక జాబ్ కోల్పోయాను. నాకు అప్పుడు తెలిసింది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 మార్క్. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ పొందుతారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది యూస్ఫుల్లే. మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుకోవడం వల్ల హెల్దీ బ్రెయిన్ గివ్స్ హెల్దీ థాట్స్. మెమొరీ అనే కోర్సు ఆ స్టడీస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎలా అంటే 2 months మా డాటరు స్కూల్కి వెళ్ళలేదు. ఇప్పుడు తర్వాత మెమొరీ కాంపిటీషన్ పై వచ్చిన తర్వాత ఆ 2 months సిలబస్ అంతా తను ఓన్గా కంప్లీట్ చేసింది. ఎలాంటి ఈ మెమొరీలో చెప్పించే టెక్నిక్స్ అంతా ఇప్పుడు యూజ్ చేసుకొని ఆమె మెమొరీ కాంపిటీషన్ పైకిన ముందుగా ఎలా టాపర్ ఉన్నో ఇప్పుడు అలాగే టాపర్ ఉంది స్కూల్లో. సో చూసారు కదండి, ఇంతమంది పిల్లలు ఇన్ని రకరకాల మెమరీ డెమాన్స్ట్రేషన్స్ చేశారు. నాకైతే చాలా ఎక్సైటింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వెంటనే జాయిన్ అయిపోవాలని ఉంది. సో మీరు మీ పిల్లలకి ఇలానే 0 నుంచి స్కూల్ టాపర్, కాలేజ్ టాపర్ లేకపోతే వరల్డ్ మెమరీ ఛాంపియన్ అవ్వాలి అని మీకుంటే ఈ సమ్మర్లో మన జయసింహ గారు మన హైదరాబాద్లో మీ అందరి కోసం స్పెషల్గా ఈ సమ్మర్లో క్లాసెస్ తీసుకుంటున్నారు. ప్రతి ఆదివారం నుంచి వారం రోజులు. సో ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి వెంటనే కాల్ చేయండి, లేకపోతే www.jaisimha.in కి లాగిన్ అయ్యి ఈ క్లాసెస్కి రిజిస్టర్ అయిపోండి.